డిస్ట్రిబ్యూట్ చేశారు. ఈ విధంగా పాఠశాలకు సమస్యలను పరిష్కరించుకుంటూ విద్యార్థులకు కావలసిన సదుపాయాలు కల్పించుకుంటూ మనకు అన్ని విషయాలలో అన్నదండలు చూపిస్తున్నారు. ఇప్పుడు మన స్టూడెంట్ బాబు ఇక్కడ క్లాస్ వైజ్గా ఇవ్వడానికి వచ్చారు అనమాట. ఈ విధంగా అడ్వాన్స్ ఇవ్వడానికి వచ్చారు. ఈ విధంగా మనకు ప్రతి విషయంలోనూ మన గ్రామంలో వాళ్ళందరూ కూడా మళ్ళీ యాకంతరావు రవి నాయక్, లక్ష్మీ నాయక్, నాని, లింగా నాయక్, పవన్ హరి, వినోద్ గారు వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇప్పుడే కాకుండా భవిష్యత్తులో కూడా మన విద్యార్థులకు మేము కొన్ని రోజుల వరకు ఇక్కడ వర్క్ చేసి వెళ్ళిపోయినా కూడా ఎప్పటి నుంచో వాళ్ళు సహాయం చేస్తున్నారు. భవిష్యత్తులో కూడా మన విద్యార్థులకు వెనుకబడి వాళ్ళ అభివృద్ధికి బాటలు వేస్తారని పేర్కొంటున్నారు. వాళ్ళకు సహాయ సహకారాలు అందిస్తూ విద్యాదశలో ముందుకి వెళ్ళడానికి మన విద్యార్థులకు సహాయం చేస్తున్నందుకు చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మన విద్యార్థులు కూడా ఈ విధంగా అందరూ మనకు సహకరిస్తున్నందుకు మనం ఏం చేయాలి, మన బాధ్యత ఏంటి అన్నది గుర్తెరిగి మనం కూడా బాగా చదువుకొని మన స్కూల్ పేరు నిలబెట్టి అందరం కూడా మంచి పేరు సాధించుకోవాలి. అన్నిటిలో మన పాఠశాల అనేది మండలంలోనే మొదటి స్థానంలో ఉండే రకంగా కృషి చేయాలని కోరుకుంటున్నాను. 10th క్లాస్ విద్యార్థులు ప్రత్యేకించి మార్నింగ్ పొద్దున్నే కూడా టీచర్స్ గ్రూప్లలాగా చేసి మార్నింగ్ మేకప్ కాల్స్ కూడా చేస్తున్నారు. కాబట్టి మీరు లేచి మళ్ళీ పడిపోకుండా శ్రద్ధగా చదువుకోవాలి. కొద్ది రోజులు కష్టపడితే మంచి ఫలితాలు సాధిస్తారని కోరుకుంటున్నాను. ఇంతటితో నా ఉపన్యాసాన్ని ముగిస్తుంది. విచ్చేసిన పుర ప్రముఖులందరికీ కూడా పాఠశాల తరఫున స్వాగతం పలుకుతూ మీరు అందిస్తున్న సహాయ సహకారాలకి ఎల్లవేళలా మేము కృతజ్ఞతలను తెలియజేస్తూ మీరు కూడా ఈ గణతంత్ర వేడుకల సందర్భంగా విద్యార్థులకి శుభాకాంక్షలు అందజేయాల్సిందిగా తెలియజేస్తున్నాను. ముందుగా యాకాంతరావు. ఈరోజు గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ పాఠశాల అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో మరి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ చేపట్టడం జరిగింది. గతంలో ఇది ప్రైమరీ స్కూల్ అంటే 1వ తరగతిగా ఉండే, ఆ తర్వాత అంచెలంచెలుగా ఈ స్కూల్ను అభివృద్ధి చేస్తూ హై స్కూల్ వరకు దీన్ని తీసుకొచ్చి మరి జంట నగరాలకు ఆనుకొని ఉన్న ఈ యొక్క ఉన్నత పాఠశాల మరి ఇక్కడ చదివే విద్యార్థులు కూడా మరి మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి ముఖ్యంగా మన దగ్గర ఇక్కడంతా ట్రైన్డ్ టీచర్స్ ఉంటారు. ఇక్కడంతా బీఈడీ చేసిన వాళ్ళు, తర్వాత ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో వాళ్ళు ఎట్లా బోధించాలనే ఆలోచనతోటి వాళ్ళంతా వెల్ ఎడ్యుకేటెడ్ టీచర్స్ ఉన్నారు. ఇక్కడ ప్రైవేట్ స్కూళ్ళల్లో ఈ బీఈడీ సంబంధించినటువంటి టీచర్స్ ఉండరు. వాళ్ళు నాన్ క్వాలిఫికేషన్ మీద వాళ్ళు ఎడ్యుకేషన్ ఇస్తూ ఉంటారు. మన ప్రభుత్వ పాఠశాల ఏంటంటే హైలీ ఎడ్యుకేటెడ్స్ అనమాట. మన టీచర్స్ కానీ మన స్టాఫ్ కానీ వాళ్ళు ఉన్నతమైన విద్యను మన సామాన్య ప్రజలకు ఏ విధంగా అర్థమవుతుందో ఆ విధంగా తెలియజేసే విధంగా వాళ్ళు పాఠాలు పిల్లలకు నేర్పుతూ ఉంటారు. మీరందరూ భవిష్యత్తులో మంచిగా చదువుకొని ఈ పాఠశాలకు మంచి పేరు తెచ్చి మీ ప్రధానోపాధ్యాయులకు ఇక్కడ స్టాఫ్ అందరికీ మంచి పేరు తేవాలని చెప్పి మనం చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. జై జై. టీచర్స్ అందరికీ నమస్కారం. ఇక్కడున్న టీచర్స్ బాగా చదువుకున్న వాళ్ళు, ప్రైవేట్ స్కూళ్ళల్లో వీళ్ళకున్న జ్ఞానం ఆ టీచర్స్ ఉండదు. ఇక్కడున్న పిల్లలు బాగా చదువుకొని కలెక్టర్లు, ఇంజనీర్లు, డాక్టర్లు మంచి స్టేజ్కి రావాలని కోరుకుంటున్నా. ఈరోజు విజయ్ కుమార్ సార్ ఫోన్ చేసి సార్ పిల్లలకు స్పీడ్స్ అంటే తీసుకొచ్చిన బుక్స్ ఏది కావాలని నేను నా వంతు సాయం చేస్తా. ఇప్పుడిప్పుడే కొంచెం డెవలప్ అవుతుందండి. ఇంకా ముందు కూడా చాలా పిల్లలకు సాయం చేసి వాళ్ళ మంచి స్థాయికి తీసుకోవాలని నా యొక్క అభిప్రాయం. ఏదిన్నా సార్ నాకు ఫోన్ చేయొచ్చు. నాతో ఎంత సాయం అయితే అంత కంపల్సరీ 100% ఉంటుంది. థ్యాంక్ యూ. ఆకాశం ఎత్తుకెదగాలని మేము కోరుకుంటున్నాం.
ఇక్కడ ఉన్న పెద్దలందరికీ, ఉపాధ్యాయులకి, మన విద్యార్థులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అదేవిధంగా ఈ స్కూల్లో చిన్న నుంచి చాలా పెద్దగా ఎదిగినందుకు దీనికి చాలా కృషి చేసిన మా మాజీ కౌన్సిలర్ లక్ష్మీనారాయణ గారికి, అదేవిధంగా పూర్వ ప్రిన్సిపల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చాలా సహకారంతో ఇంత పెద్దగా స్కూల్ పెద్దగా డెవలప్ అయినందుకు దీనికి సహాయం చేసే ప్రతి ఒక్కరికి ఈరోజు యాకాంత్ అన్న చేశారు, ఇంతకుముందు సోమిరెడ్డి చేశారు, అంతకుముందు సింగర్ రెడ్డి చేశారు. ఇట్లా ఎంతోమంది స్కూల్కి అలా వంతు సహాయం చేస్తూ వాళ్ళందరికీ కృతజ్ఞతలు. ఈ సహాయం మీరు అందరూ పొంది మంచి ఉన్నత స్థాయికి ఎదగాలని నాదొక కోరిక. థ్యాంక్ యూ.